అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న స్పెషల్ అయితే ఉందండి. ఏంటంటారా, నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి. అదేంటంటే ఈరోజు విశేషం అండి, మా పెళ్లి రోజు అండి. ఇవాళతో మాకు 28 పూర్తయి 29 వచ్చిందండి. దానికని నేను 10 మందికి అయితే ఫుడ్ పెడదాం అనుకున్నానండి. నాకున్నంతలో అదైతే చేస్తున్నాను. దాన్ని రఫ్గా ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తానండి. ఎందుకంటే నేను పని చేసుకోవాలి కదా, అవ్వాలంటే కుదరదు కదండి. అందుకని వీలైనంత వరకు మీకు చూపిస్తాను నేను ఎలా అనేది. ముందు మనం స్టవ్ అంటించుకుందామండి. స్టవ్ అంటించేసుకొని ఒక దబరని పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదండి, కొంచెం నెయ్యి కూడా వేద్దాం, టేస్ట్ బాగుంటుంది కదా. అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి, కానీ ఎగుడు కొడుతుంది. అందుకని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా. ఏందమ్మా ఫుడ్ డొనేట్ చేసి చూపిస్తారా, మీరు చేస్తారా అనుకోవద్దండి. ఎందుకంటే ఈరోజు మా పిల్లలు కేక్ తెస్తామన్నారు. నేను అన్నాను, కేకు మనం తినడం, మన రెస్టారెంట్కి వెళ్ళడం తినడమే కాదు నాన్న, ఒక 10 మందికి మన చేతిలో ఉన్న సహాయం చేస్తే చాలా మంచిది అని చెప్పాను. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి మాకు 4 పిల్లలు అయితే 4కి ప్రతి పుట్టినరోజుకి ఎంతో కొంత 2-3 కన్నా పెట్టేదండి. అదే అలవాటు మాకు వచ్చింది. మేము ఈరోజు కొత్తగా యూట్యూబ్ చేస్తున్నాను కాదండి, మాకు చాలా ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఈరోజు చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. అది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మా గొప్పలకు కాదండి, మేమేదో ఉంది పంచుతున్నాం చూపించడం కాదు. మాకు లేదు, మాకున్నంతలోనే పెడుతున్నాము. మా అలాగా ఎంతోమంది సహాయం చేస్తారని. ఆ పిల్లల్ని చూస్తే ప్రతిసారి వెళ్తాం కదండి, చాలా బాధ వేస్తుంది. మీకు వీలైతే మీకు చూపిస్తాం. మీకు అసలు వాళ్ళని చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. అందుకని మా పిల్లల పుట్టినరోజుకైనా, మా పెళ్లి రోజుకైనా, మా మామయ్య అత్తయ్య చనిపోయిన రోజైనా మాకున్నంతలోనే ఎంతమందికి అనేది ఒక 5 మందికి 10 మందికి అనేది మేము ఫుడ్ డొనేట్ చేస్తామండి. ఇంతవరకు అయితే మేము యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు. నేను 6 మంత్స్ అయితే చేస్తే. కానీ ఈరోజు ఎందుకంటే మీరు మోటివేట్ అయ్యి ఎవరన్నా సహాయం చేసి ఒకరిద్దరి కన్నా మీకు తోచిన సహాయం చేసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి కొంచెం పెడతారని, నేను మోటివేట్ అవుతారని చేస్తున్నానండి వీడియో అంతే. ఈరోజు అయితే నేను చర్చిలో ఉన్నారండి, కొంతమంది ఒక 5 మంది పిల్లలు 5 మంది పెద్దోళ్ళు ఉన్నారంట. వాళ్ళకైతే పంపిద్దామని 10 మెంబర్స్కి అయితే చేస్తున్నానండి. అదండి మీకు కూడా చూపిస్తే మీరేమన్నా సహాయం చేస్తారు కదా అని. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సర్కిల్లో ఉంటే మీకున్నంతలో సహాయం చేయండి, అదే మన పిల్లలకి కలిసి వస్తుంది. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడు మనం ఇదిగోండి బిర్యానీ సామాన్, ఆకు, చెక్క, సాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, జాపత్రి అన్నీ వేసేస్తున్నానండి. అవి కొంచెం చెట్టానిన తర్వాత అదిగోండి పచ్చిమిర్చి చూడండి కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేగనిద్దామండి. కొంచెం పచ్చిమిర్చి వేగితే కారం అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకున్నామండి. నేను కడ్డీ ఒక 5 తీసుకున్నానండి. ఒక 1/2 కిలో ఉంటాయి ఎర్రగడ్డలు. మనకి ఎర్రగడ్డలు మంచి కలర్ రావాలండి. అందుకోసం అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మనకి ఎర్రగడ్డలు అనేది కలర్ వస్తుందండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చారండి, అప్పుడే మనకి వెజిటేబుల్ పులావ్ అనేది బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, కొద్దిగా వేగినాయి కదా, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి. ఈ టైంలో మనం టమాటా వేసేసుకున్నామండి. టమాటా కూడా 1/2 కిలో తీసుకున్నానండి నేను. 1/2 కిలోకి ఒక కాయ తక్కువ ఉంటుందిలేండి, అది తీసుకున్నాను. నేను రైస్ అయితే 3 కిలోలు తీసుకున్నానండి, అందుకని నేను దానికి తగినన్ని తీసుకుంటున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాం. టమాటా కూడా మగ్గిపోయింది కదండి, ఆల్మోస్ట్ మగ్గింది. ఇప్పుడు మనం ఇదిగండి
అల్లం తెల్లగడ్డ పేస్ట్ పట్టి పెట్టుకున్నానండి నేను. మనకి కిలోకి 100 గ్రాముల అల్లం, తెల్లగడ్డలు ఒక 50 గ్రాములు అండి, అది లెక్క. నేను 3 కిలోలు వేసుకుంటున్నాను. కొంచెం పడుతుందండి, సరిపోతుంది. బాగా దీన్ని కూడా పచ్చివాసన పోయేంత ఇప్పుడే మనం ఈ పుదీనా కొత్తిమీర వేసేసుకున్నామండి. ఇది కూడా బాగా మగ్గిపోతుంది వేగే లోపల. మనం మసాలాని అడుగు అంటకుండా స్లోగా ఆయిల్ బాగా కుక్ అయ్యి మంచి వాసన వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందామండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ని. చూడండి సైడ్ అంతా ఆయిల్ వదిలేస్తుంది చూడండి. ఇప్పుడు మనకి మసాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దానికి తగినంత కారం అండి, పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి. ఇది నేను ఇంట్లో ఆడిచ్చిందేనండి. నేను ఇప్పుడు 2.5 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం అయితే మనకి సరిపోతుందండి. మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేస్తాం కదా, ఎప్పుడు కారం ఉంటే తినలేం కదండి. మైల్డ్గా టేస్ట్గా ఉంటేనే, మైల్డ్ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇదండి గ్రీన్ పీస్, నాకు ఇవి దొరకలేదండి, అవి ఉంటాయి చూడు కాయలుగా, ఇవి ఇచ్చారు, ఒలుచుకున్నాను నిన్న. ఇవి పచ్చివేనండి, నేనేం ఉడకబెట్టలేదు, పచ్చి వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే చూడండి బీన్స్, క్యారెట్, సరిపోతాయండి. ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను, పొక్కు తీసేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి. పొక్కు తీసి కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఉప్పు, మనకి రైస్కి అన్నిటికీ తగినంత ఉప్పు వేసేస్తున్నానండి నేను. ఒకవేళ మీకు చూడకపోతే చూసుకొని మళ్ళీ అయినా వేసుకోండి. అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా మనం అన్నీ పచ్చి వేసుకున్నాం కదండి, అందుకని కొంతసేపు కుక్ చేస్తామండి. ఒక 10 నిమిషాల పాటు మనం మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఇవ్వండి. మధ్యలో కలుపుకుంటూ కానీ కుక్ చేసామంటే కాయలు బాగా మెత్తబడిపోతాయండి. కొరవ మనం వాటర్ పోస్తాం కదా, ఎసురు తేలినప్పుడు పూర్తిగా కుక్ అయిపోతాయి. ఓకేనండి. కదండి ఇప్పుడు మనం పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైనా పెరుగు కూడా వేసుకొని 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాల తర్వాత నేను పెరుగు వేసాను. ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకు వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ సగం పైన కుక్ అయిపోతాయండి. చూడండి, కొంచెం గరం మసాలా కూడా వేస్తానండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ డామినేట్ చేసేస్తుంది, అందుకని లైట్గా ఇదిగండి చాలు. మనం వెజిటేబుల్ కాబట్టి మళ్ళీ వాసన డైవర్ట్ అయిపోద్దండి, అందుకని వేసినట్టు వేసాను నేను టేస్ట్ కోసం. ఇప్పుడు ఆ పెరుగు కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం మనం. చూడండి, మనం పెరుగు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. మన కూరగాయలు అనేది అదిగోండి చూపిస్తున్నాను కదా, నేను అలాగ హాఫ్ బాయిల్డ్ మధ్యలో అట్లా అంటే ఇరిగిపోయేటట్టు హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుందండి మనం వేసినవన్నీ. ఎందుకంటే మనం తర్వాత వాటర్ పోస్తాం కదా, అప్పుడైతే మనకి మిగతా కుక్ అయిపోద్ది, రైస్ అన్నీ వేసినప్పుడు ఉడికే లోపల మనకి కుక్ అయిపోద్దండి. తర్వాత అయితే మనం వాటర్ పోసేసుకుందాం. అన్నీ కుక్ అయిన తర్వాత నేనైతే గ్లాస్కి 1.5 లెక్కన పోసుకున్నానండి. ఎందుకంటే మనకి పెరుగులో టమాటాలు అన్నీ వేసాం కదా, కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది, అందుకని నేను గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మనం 12 గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి 1.5 లెక్కన తీసుకున్నాను నేను సరిపడా. ఆ గ్లాస్తో రైస్ వేసుకున్నానండి, అదే గ్లాస్తోనే వాటర్ పోస్తున్నాను నేను. ఇప్పుడు మనం వాటర్ పోసేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఉప్పు ఈ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు చెక్ చేసేసుకొని ఉప్పు వేసేసుకొని మనకి మూత పెట్టేసేసి మనకి రైస్ నీళ్ళు అనేది బాగా తెల్లనిస్తున్నాయి కదా, ఇప్పుడు మనం రైస్ నీళ్ళు లేకుండా వంపేసుకొని
వేసేసుకున్నానండి. శుద్ధం కడిగి పెట్టేసుకున్నాను నేను. చాలా బాగుంటుందండి. మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మనం సపరేట్గా వండుకోకుండా అంతా కలిపి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి కలుపుకుందాం. మనం శుద్ధంగా చేత్తో కూడా వేసేసుకున్నాం అన్నీ. మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఉడికించుకున్నాం. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. పొడిగా వచ్చేసింది చూసారా, ఇలా రావాలండి. ఇప్పుడు మనం దీన్ని జీడిపప్పు నేతిలో వేయించి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. చూడండి, సర్వ్ చేసేస్తున్నాను నేను వాళ్ళకి. ఇలా కవర్లు తెప్పించుకున్నానండి నేను, ఈజీగా ఉంటుందని. పన్నెండు పైన అయిందండి పాపం. మనం పెట్టేది ఏదో పెందలాడ పెట్టేస్తాయి కదా, తింటారు పిల్లకాయలైనా పెద్దోళ్ళైనా. అందుకని గబగబా వేసేస్తున్నానండి నేను. అన్నీ అలాగే వేసుకుంటాను. చూడండి, ప్యాకెట్స్ అన్నీ కట్టేసుకున్నాను నేను. ఈ సిల్వర్ పేపర్ తెప్పించుకున్నాను కదా, వీటికి వేడిగా ఉంటుందని కట్టేసుకున్నానండి. ఇదిగోండి, కూల్ డ్రింక్స్ తీసుకున్నాను, అరటిపళ్ళు, స్వీట్స్ అండి మా షాప్ నుంచి తెప్పించాను, బాదుషాలు. ఒక్కొక్కటి ప్యాక్ చేయించేసాను ఇట్లాగా అన్నీ. ఇదిగో నేను గోంగూర, పెరుగు పులుసు అయితే చేసేసుకున్నానండి. నేను కట్టేసాను. మీకు వీడియో లెంత్ అయిపోతుంది, మాకు లేట్ అయిపోతుందండి, అందుకని చూపించేస్తున్నాను రఫ్గా. చూడండి, ముందు స్వీట్ వేస్తున్నానండి, తర్వాత రైసు, అండ్ ఒక గోంగూర, ఒక పెరుగు, ఇప్పుడు మనకి ఒక అరటిపండు, ఒక కూల్ డ్రింక్. ఇదండి నేను ప్రతి కవర్కి ఇలాగ వేసేసుకుంటాను. చూడండి, మనం అంతా ఫుడ్ రెడీ చేస్తున్నాం అండి 10 మందికి. అన్నీ దాంట్లో పెట్టేసుకుంటున్నాం, సంచిలో బండ్లో పెట్టేసుకొని వెళ్ళిపోదాము. ఈజీగా ఒకరికొకరికి ఇచ్చేస్తే తింటారు కదండి, అందుకని ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇంకోటి ఉందా, రెడీ అయిపోయిందండి. పొయ్యి మేము ఇచ్చేస్తాము, ఎందుకంటే పాపం టైం అయిపోయింది కదా, వాళ్ళకి 12:30 అయిపోయింది. చూడండి, మనమైతే ఫుడ్ ఇచ్చేదానికైతే వచ్చేసామండి చర్చికి అయితే. అదే మీకు చూపిస్తున్నాను. నేనైతే మీకు చూపిస్తా అన్నాను కదండి, వీడియో అయితే పిల్లలకు పెట్టేది నాకైతే ఇష్టం లేదండి. మనం చేసేది ఎప్పుడు చూపించకూడదు. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చి ఇదేనే చూపిస్తున్నానంటే మీరు నమ్మరేమోనని ఒకదాని మీద చూపిస్తున్నానండి. మీరు ఈ విధంగా ఎవరైనా ఉంటే సహాయం చేయండి. చూసారు కదండి, ఈ వాటి వీడియో అయితే ఇదేనండి, చూపించాను కదా మీకు. నేను ఈ వీడియో అంతా ఎందుకు పెట్టానంటే, నా వీడియో చూసి ఎంతకంత కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎవరికన్నా ఫుడ్ డొనేట్ చేస్తారనండి. అది చేస్తే మనకే మంచిదండి, ఎప్పటికైనా మన పిల్లలకి చాలా కలిసి వస్తుంది. నేను ఎందుకు ఈ వీడియో పెట్టాను అనుకుంటారు కొంతమంది, ఉంటారు కదండి. నేను ఈ వీడియో పెట్టాను, ఏమ్మా నీకు ఈ పెట్టడం అవసరమా అంటారండి కొంతమంది. అవసరమని నేను చెప్పను, కానీ నేను చేసేది చూపించాల్సిన అవసరం లేదు. కానీ నాది చూసి కొంతమంది అవుతారని చెప్పి నేను చేయడమేనండి ఈ వీడియో. అక్కడైతే చర్చి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మనము బయట చేస్తే చూపించవచ్చండి, కానీ అక్కడ ఏంటంటే మనం చర్చిలో కాబట్టి వాళ్ళని చూపించడం కూడా మన పద్ధతి కాదు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చర్చి వాళ్ళని, వాళ్ళ అనుమతి లేకుండా మనం తీయడం కూడా మనకి పద్ధతి కాదు. అందుకని నేను అక్కడ వెళ్ళేదాకా మాత్రమే చూపించాను వీడియో అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత నేను తీయలేదండి, మనకి బాగుండదని. అందుకని నేను చేశానండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ చూడండి, మీకు బాగా నచ్చినట్టయితే నా ఈ కోరిక మాత్రం
మీరు తెచ్చండి. ఎవరొకరు ఇన్స్పైర్ అయ్యి ఒకరికి ఇద్దరికి మీ చేతిలో ఉన్న శక్తి. ఇంకోటి కూడా చెప్తున్నానండి నేను, కొంతమందికి టైం ఉండదు కదా, జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. టైం ఉన్న తప్పితే ఫుడ్ కొనుక్కొని దానం చేయండి. కానీ ఫుడ్ ఎప్పుడైనా మన చేతులతో చేసి మనం ఇస్తేనే ఆ తృప్తి మనకి ఎంతో బాగుంటుందండి. అదైతే నా ఒపీనియన్ అంతే. మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.